శుభమస్తు. యోగం అంటే రెండింటి కలయిక. జ్యోతిర్విజ్ఞానంలో ఇలాంటి కలయికలు ఎన్నో ఉంటాయి. వాటన్నింటిలో అద్భుతమైన ఒక యోగం, మంత్రశక్తిని పెంపొందింపజేసే ఒక యోగం. ఏ మంత్రం మనం పూర్వం తెలుసుకుని ఉన్నామో ఆ మంత్రం ఈరోజు జపం చేసినట్లయితే వేల వేల రెట్లు ఫలితాలను మనకు అందిస్తుంది అని చెప్పబడినటువంటి యోగం, పరమాద్భుతమైన యోగం ఒకటి ఉంది. అది గురు పుష్య యోగం. పుష్యమీ నక్షత్రం నక్షత్రాలలో అద్భుతమైనది. సమస్తమైన శుభకర్మలను పుష్యమీ నక్షత్రం నాడు చేయాలి, ఒక్క వివాహం తప్ప. పుష్యమీ నక్షత్రంలో శ్రీరామాయణంలో భరతుడు జన్మించాడు. పుష్యమీ నక్షత్రం శనిగ్రహ సంబంధంగా దశా విశేషంతో ప్రారంభం అయ్యేటటువంటి వింశోత్తరి దశాక్రమంలో పుష్యమీ నక్షత్రం శనిగ్రహ సంబంధితంగా చెప్పబడినటువంటి నక్షత్రం. వారాలలో గురువారం బృహస్పతి గ్రహానికి సంబంధించినటువంటి వారం. ఇది జ్ఞానపీడ. బృహస్పతి జ్ఞానాన్ని అందించే దైవం, శని నెమ్మదితనాన్ని, వివేకాన్ని, క్రమశిక్షణను అందించేటటువంటి గ్రహం. వారాలలో గురువారం శ్రేష్టం, గ్రహాలలో శనిగ్రహం శ్రేష్టం. చాలామందిలో శనిగ్రహం అనగానే ఒక భయం చోటు చేసుకుంటూ ఉంటుంది. అది తప్పు. ఎందుకంటే నిజంగా జ్యోతిషం చదివిన వారికి శనిగ్రహం ఎన్ని ప్రయోజనాలను కలిగిస్తుందో వారికి మాత్రమే తెలుసు. శనిగ్రహ అవస్థలోనే వివాహం అవుతుంది, ఉద్యోగం లభిస్తుంది, ఇల్లు కట్టగలుగుతారు, ఆరోగ్యం మెరుగున పడుతుంది, ఆయుర్దాయం భంగం కాకుండా శనిగ్రహ కాలంలోనే తగిన జాగ్రత్తలు చేపడతారు, క్రమశిక్షణ ఏర్పడుతుంది. కూర్చోవడం, నిలబడడం, మాట్లాడడం, ఉద్యోగానికి వెళ్ళడం, రావడం అంతా ఎవరైనా ఒక క్రమశిక్షణగా చేస్తున్నారా వారికి శనిగ్రహం ప్రస్తుతం ఉంది అని అర్థం. శనిగ్రహం అంటే ఎందుకు భయపడతారు? జీవితం నెమ్మదిగా మారిపోతూ ఉంటుంది. వేగం 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 కావాలనేటటువంటి ప్రకృతికి ఇది వ్యతిరేకం కాబట్టి శనిగ్రహం అంటే భయం కలుగుతుంది. ఈ నెమ్మదితనం మంత్రబద్ధం కావాలి, గురువు అనుగ్రహం తప్పనిసరి. కాబట్టే ప్రాచీనులు వారాలలో గొప్పనైనటువంటి గురువారం నాడు శనిగ్రహానికి సంబంధించిన సమస్త శుభకార్యాలకు హితకరమైన పుష్యమీ నక్షత్రం ఉన్న రోజు జపం చేయడం శుభకార్యం. మంత్రబలం పెంచుకోవడానికి అద్భుతమైన నక్షత్రం పుష్యమీ నక్షత్రం. అందుకే గురు పుష్య యోగం అన్నారు. ఈ రోజున అర్క జిల్లేడుతో చేసినటువంటి గణపతి ప్రతిమ తీసుకువచ్చి ఇంట్లో పూజ చేసినా, ఇంట్లో మనం ఏ దైవాన్ని పూజిస్తామో ఆ దైవానికి సంబంధించిన ఆరాధన చేసినా, తండ్రి గారు బోధించిన మంత్రం కావచ్చు, గురువు గారు బోధించిన మంత్రం కావచ్చు, మనం తండ్రి గారి నామం స్మరించుకొని స్వీకరించిన మంత్రం కావచ్చు, దైవనామస్మరణ కావచ్చు, ఏ మంత్రాన్ని ఈ రోజున స్వాధీనం చేసుకునే ప్రయత్నంతో సంకల్పం చేసినా గురుపుష్య యోగం కారణంగా ఆ మంత్రం పరమాద్భుతంగా మనకు స్వాధీనమవుతుంది. మంత్రం స్వాధీనం చేసుకునే క్రమం 5 విధానాలలో ఉంటుంది. జపం, మార్జనం, తర్పణం, హోమం, భోజనం. ఇవి ఆ 5 విధానాలు. 10 సార్లు, 100 సార్లు, 1000 సార్లు, 10,000 సార్లు, 1,00,000 సార్లు ఒక క్రమం. 1000 సార్లు జపం చేసి, 100 సార్లు మార్జనం చేసి, 10 సార్లు తర్పణం చేసి, ఒకసారి హోమం, ఒక్కరికి భోజనం ఇలా చేస్తే ఇది కూడా మంత్రం మనకు స్వాధీనమవుతుంది. మనకు తెలిసిన మంత్రం ఓం నమః శివాయ కావచ్చు, ఓం నమో నారాయణాయ కావచ్చు, ఏ మంత్రం అయితే ఆ మంత్రం శక్తి కొలది జపం చేసి అర్హులైన వారికి, వృద్ధులకు, పేదవారికి, అలాగే ఇతరులకు యథాశక్తి ఆహార పదార్థాలను సకాలంలో అందించాలి. జ్ఞాపకం పెట్టుకోదగిన అంశం సకాలం, ఇన్ టైం అంటాం ఆంగ్లంలో. ఆహారానికి వేళ మధ్యాహ్న సమయం, ఆహారానికి వేళ సాయంత్రం సమయం. ఆ సమయంలో అందిస్తే అద్భుతమైన ప్రయోజనాన్ని మనం సాధించగలుగుతాం. ఇది విషయం. యోగాలలో అద్భుతమైన యోగం గురుపుష్య యోగం. మంత్ర సాధనకు, మంత్రశక్తికి, ఉపాసనకు, ఉపాసనా బలం పెంచుకోవడం కోసం, ఆధ్యాత్మిక బలాన్ని పెంచుకోవడం కోసం, కాపాడుకోవడం కోసం సనాతన ధర్మం సూచించిన పరమాద్భుతమైన యోగం ఉన్నటువంటి రోజు ఈరోజు గురుపుష్య యోగం. తెలుసుకున్నాం కనుక వీలైతే అర్క జిల్లేడుతో చేసిన గణపతి ప్రతిమ లేదా సూర్య ప్రతిమ ఏదైనా కొనుగోలు చేసి సేకరించి పూజాగృహంలో ఉంచి పూజించి మంత్రబలాన్ని పెంచుకునే ప్రయత్నం చేద్దాం. వీలు కాని ఎడల మన ఇంట్లో దైవాన్నే పూజిస్తూ స్మరిస్తూ మనసులో తలుచుకొని
ఈరోజు పుష్యయోగం, గురు పుష్యయోగం. ఓం నమః శివాయ అందాం. స్మరిస్తే అనుకూలించే దైవం పరమేశ్వరుడు, బోళాశంకరుడు. శివనామస్మరణ చేద్దాం, అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం.